హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు ఈ లైక్ చేయడం వల్ల ఈ సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతో మందికి చేరవేస్తారని నేను ఎన్నో వీడియోలో చెప్తూ వస్తున్నాను. అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా లైక్ చేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎదగాలి అంటే స్పష్టంగా అతను చేసే వ్యాపారం గురించి తెలుసుకోవాలని నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. ఈ రోజు కూడా స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ రోజు ఏ వ్యాపారం చేస్తున్న వ్యక్తి అయినా అతనికి సపోర్టుగా ఆదాయం కావాలన్న ఆలోచన ఉంటుంది. అలాంటి ఆదాయ మార్గాన్ని ఈ రోజు నేను సూచిస్తున్నాను. ఈ రోజు మార్కెట్లో మనం చూస్తే చాలా మందికి చాలా అవసరాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేసుకోవాలని ఉంటుంది. కానీ అతనికి ఎక్కడ చేసుకోవాలో తెలియదు. అలాగే ఆ సెంటర్ పోయి చేసుకునే ఓపిక తీరిక అతనికి ఉండదు. ఇంకొక వ్యక్తికి ఈ రీఛార్జ్ చేసుకోవాలంటుంది. ఏది మొబైల్ అయి ఉండొచ్చు, డిటిహెచ్ అయి ఉండొచ్చు. అతనికి తగ్గ సమాచారం కావాలని ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకొక వ్యక్తికి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఎల్ఐసి కానీ, లేకపోతే వాళ్ళకు కిస్తీలు, ఒక మొక్కలో చెప్పాలంటే వెహికల్ తీసుకుంటారు, ఆ వెహికల్ కిస్తీ కట్టాలి, ఆ సమస్యలు ఉంటాయి. ఇంకొక వ్యక్తికి క్యాష్ డిపాజిట్ చేసే సమస్య ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఈఎంఐ లోన్ కట్టే సమస్య ఉంటుంది. ఇంకొక వ్యక్తికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ మినీ ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇలా దాదాపుగా అన్ని రకాల సమస్యలు మార్కెట్లో ఉంటుంటాయి. ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుంది, ఈరోజు పాన్ కార్డుతో సహా. మరి ఈ అన్ని అవసరాలకు ఒక కంపెనీ ఏం చేస్తుందంటే 5,000 రూపాయలకే ఈ సర్వీసులు అన్ని చేసే లైసెన్స్ మేము మీకు ఇస్తున్నాము, అది ట్రైనింగ్ ఇచ్చిస్తున్నాము అని చెప్తుంది. మరి ఎంత అద్భుతమైన ఉపయోగం చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వ్యాపారం చేస్తూ ఇలాంటి సర్వీసులన్నీ మనం ప్రొవైడ్ చేయగలిగితే మనకి ఎంత ఆదాయం ఉంటుంది. ఈ కంపెనీ ఉద్దేశం కూడా ఏంటంటే ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క చోట తీసుకుంటే కస్టమర్ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అన్ని సర్వీసులు ఒక చోట ఉండవు కాబట్టి కంపెనీ అన్ని సర్వీసులను ఒకే చోటకు తీసుకొచ్చి కస్టమర్కి అందిస్తుంది. ఈరోజు మనము రైల్వే టికెట్ల గురించి మనం చూస్తూ ఉంటాం. అది ఒక వ్యక్తికి ప్రయాణం చేయాలి ఉన్న బస్సు, రైలు టికెట్లకు ఎప్పుడు ఎక్కడికి ట్రైన్ వెళ్తుందో అర్థం కాదు. అలాగే ఆ బస్సు ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి అతను కన్ఫ్యూజ్ అవుతూ వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేకపోతే స్టేషన్కి వెళ్ళి కనుక్కోవాలి. అలాంటి సమస్యలు లేకుండా మీరు ఈ పాయింట్ నుంచి వాళ్ళకి కావాల్సిన రైల్వే టికెట్ కానీ, బస్ టికెట్ కానీ బుక్ చేస్తూ కమిషన్ సంపాదించవచ్చు. ఇక ఇన్సూరెన్స్ ఎల్ఐసి కానీ ఇంకేదైనా కంపెనీ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళ కిస్తీ కడుతూ, అలాగే వీళ్ళు బండికి వెహికల్ కిస్తీలు కడుతూ, చాలా మంది వెహికల్ తీసుకుంటుంటారు, వాళ్ళు కిస్తీలు కడుతూ ఉంటారు ప్రతి నెల. ఆ కిస్తీలు కడుతూ కూడా మనం అద్భుతమైన కమిషన్ సంపాదించవచ్చు. అలాగే మనకు ఈరోజు క్యాష్ డిపాజిట్ సమస్య మార్కెట్లో చాలా పల్లెటూరులో కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఏదో ఒక వ్యాపారం చేస్తుంటాడు, అతనికి క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ సరుకిచ్చిన వ్యక్తికి క్యాష్ పంపాలి అంటే అతని అకౌంట్లో వేసుకోవాలి. అతని అకౌంట్లో వేసుకోవాలంటే ఏం చేయాలి? బ్యాంక్కి వెళ్ళాలి. అతనికి అంత టైం ఉంటుందంటే టైం ఉండదు. కాబట్టి అతను ఈ సర్వీస్ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు, ఎక్కడుంది ఈ సర్వీస్ అని. మనకు ఆ సర్వీస్ పాయింట్ అతనికి తెలిసింటే ఏం చేస్తాడంటే ఈ క్యాష్ తీసుకొచ్చి అక్కడేసి బ్యాంకులో వేసుకుంటాడు. ఆ తర్వాత ఆ కస్టమర్కు అతను బ్యాంక్ ద్వారా పంపించుకోగలుగుతాడు. మరి ఈ క్యాష్ సమస్య అనేది మార్కెట్లో చాలా ఉంది. ఈ సర్వీస్ వల్ల మనకు ఎక్కువ కమిషన్ వస్తూ ఉంది. ఇంకా రీఛార్జ్ సమస్యలు, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, ఈ రీఛార్జ్ చేయకుండా అసలు జరిగే రోజులు కాదు, మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఈ సర్వీసులన్నీ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల మనకు కస్టమర్కి అలవాటు అవుతుంది. ముందు కస్టమర్కు మనం ఏం చేస్తున్నామో తెలిస్తే కదా అతను మన దగ్గరకు వచ్చేది. మనం దీన్ని కొంచెం పబ్లిసిటీ కానీ చేసుకోగలిగితే మనకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, అద్భుతమైన కమిషన్ వస్తుంది. రీఛార్జ్లకు ఏ కంపెనీ అయినా 2%, 3% ఇస్తుంది. కానీ ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు, ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7% కమిషన్ ఇస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రీఛార్జ్ల ద్వారానే ప్రతి వ్యక్తి 1,000-2,000 కూడా సంపాదించే అవకాశం ఉంటుంది రోజు. ఎందుకంటే అన్ని రీఛార్జ్లు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒకసారి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈఎంఐ లోన్స్ పేమెంట్స్. ఈరోజు ఈఎంఐ మనం కట్టాలి అనుకుంటే మనం ఎన్నో రకాల వస్తువులు తీసుకుంటున్నాం. మన దగ్గర క్యాష్ ఉంటుంది, కానీ ఈఎంఐ టైం వస్తుంది, కిస్తీ కట్టే టైము. అది బ్యాంకులో ఉంటేనే కట్ అవుతుంది, లేకపోతే ఏజెంట్కి ఇవ్వాలి. ఆ ఏజెంట్ ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఆ బ్యాంకులో వేయాలన్నా మనం ఆ డబ్బులు తీసుకెళ్ళి వేయాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. మనకు ప్రతి వ్యక్తికి 100 రకాల పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకుంటూ ఎన్ని చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఉండడం వల్ల ఈ సర్వీస్ని ఇక్కడి నుంచి వాళ్ళు వినియోగించుకొని మనకు కమిషన్ రూపంలో ఇస్తుంటారు. ఇక మనము ఏటీఎం అంటే ఈరోజు అమౌంట్ అవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడదాం.
ఆధార్ ఉండి మాకు అమౌంట్ కావాలంటుంటారు. ఇలాంటి వ్యక్తులు కూడా మనకు మార్కెట్లో తారసపడుతూ ఉంటారు. వీరికి అమౌంట్ మనం చెక్ చేస్తూ మనం ఆదాయం సంపాదించవచ్చు. ఇక్కడ వీటి కోసం సపరేట్ గా మనం ఏదో క్యాష్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. వాలెట్ లో ఉన్న డబ్బులతోటి ఇవన్నీ చేసుకుంటూ మనం సంపాదించవచ్చు. ఈరోజు పాన్ కార్డు చిన్న చిన్న కరెక్షన్స్ పాన్ కార్డ్స్ ఉంటుంటాయి. వాటి ద్వారా కూడా మనం కమిషన్ సంపాదించవచ్చు. అలాగే కొత్త పాన్ కార్డులు బుక్ చేస్తూ కూడా మనం కమిషన్ సంపాదించవచ్చు. ఇక్కడ కంపెనీ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సర్వీసెస్, చాలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. చెప్పడానికి వీడియో లెంత్ అవుతుంది. ఈ సర్వీసులు మొత్తం ఒకే గొడుగు తీసుకొస్తున్నారు. ఏ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సర్వీస్ అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అన్ని సర్వీసులకు సంబంధించిన సమాచారం కంపెనీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చింది. ఈరోజు కేవలం 5,000 రూపాయలతోనే ఈ లైసెన్స్ మొత్తం మీకు వస్తాయి, ఈ పర్మిషన్లు వస్తాయి. లైఫ్ లాంగ్ ఈ పర్మిషన్ మీకు కొనసాగుతుంటాయి. కాకపోతే కంపెనీ ఏం చేస్తుంటే ఎప్పటికప్పుడు మీకు ఏదైనా సలహాలు సూచనలు అవసరమైతే ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఎంత చదవకాశాన్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మనం ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాము, మనకు సపోర్ట్ ఆదాయం కావాలని ఉంటుంది, కానీ ఎలా సంపాదించుకోవాలని అర్థం కాదు. మరి ఇలాంటి సమస్యలను మనము ఈజీగా తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ వ్యాపారానికి మనం చేయాల్సింది ఏందయ్యా అంటే పబ్లిసిటీ. ఆన్లైన్ ద్వారా గానీ, ఆఫ్లైన్ ద్వారా గానీ, ఇంక ఏ విధానంలోనైనా గానీ మీరు కస్టమర్కు మీరు అందిస్తున్న సర్వీసులను వాళ్ళకి తెలియజేయడమే ఈ పబ్లిసిటీ యొక్క ఉద్దేశం. ఒక్కసారి మీ పలాని సెంటర్లో ఈ అన్ని రకాల సర్వీసులు ఉన్నాయి, అవి మనకు అందుబాటులో ఉన్నాయని కస్టమర్కి అర్థమైతే అతను ఎక్కడ ఏ సమయంలో ఉన్నా కూడా వారి ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి, ఎక్కడ అతను ఏమైనా దూరంగా ఉన్నా కూడా ఎవరన్నా ఈ సమాచారం కావాలో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా డిస్కషన్ చేసి పలాని చోట ఉంది, నువ్వు అక్కడికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడికి వెళ్ళమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. కాకపోతే మనిషి ఏంటంటే వీటి మీద కొంచెం లోతుగా మాట్లాడగలిగి ఉండాలి. ఈరోజు కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది. నా విషయం నేను చెప్పేశాను, ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయని. కానీ అందిపుచ్చుకోవాలనుకున్న వ్యక్తి ఈ సమస్త సమాచారాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. వీళ్ళ దగ్గర ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఈ సర్వీసుల్లో ప్రతి సర్వీస్ గురించి అతను వినడము, అలాగే ఇవి ఏవి కస్టమర్స్ ఉపయోగపడతాయంటే వీళ్ళు ఇచ్చే ప్రతి సర్వీసు ఏదో ఒక రోజు కస్టమర్కి ఉపయోగమే ఉంటుంది. అందుకని అన్ని సర్వీసులు మీకు ఈ కంపెనీ తీసుకొచ్చింది. మరి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఈ సమాచారం ఎందుకు చెప్తున్నా అంటే మనలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ ఆదాయం కావాలని ఉంటుంది. వాళ్ళందరికీ ఈ సమాచారం చేరాలనే ఉద్దేశం మీద కొంచెం వివరంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ రోజు ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా కంపెనీ ప్రతినిధి నెంబర్ ఉంది కాబట్టి మొత్తం మీకు కావాల్సిన కీ పాయింట్స్ మొత్తం రాసుకొని అతన్ని 1 by 1 అడుగుతూ మీకు కావాల్సిన సమాచారం మొత్తం తీసుకున్న తర్వాత మీరుంటున్న ఏ ఏరియా అయినా ఉండొచ్చు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అది మండలం అయి ఉండొచ్చు, నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఈ సర్వీసులు వినియోగించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి జనాలకి. కాబట్టి అంత అవసరం ఉంది కాబట్టి జనాలకి మీరు వినియోగించుకోవచ్చు. కంపెనీతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు నిరభ్యంతరంగా మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.